హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చూసిన వెంటనే అందరికీ అర్థమై ఉంటుంది సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ అని చెప్పేసి. చాలా తక్కువ కాలంలో ఎంతో ఫేమస్ అయింది ఈ టెంపుల్. ఇక్కడ ఏం మొక్కినా నెరవేరుతుందని, కొంగు బంగారం అవుతుందని అందరి నమ్ముతున్నారు. చాలా ఎక్కువగా ఫేమస్ అయిపోయింది ఈ టెంపుల్ తక్కువ కాలంలో. మేమైతే సండే ఈవినింగ్ బయలుదేరాము. ఇక్కడ గుమ్మడికాయ చూసారు కదా, ఇక్కడ మేకలను కానీ ఏటలను కానీ బలివ్వడం జరగదు. ఎందుకంటే మేము బ్రాహ్మణ ఎల్లమ్మ తల్లి, అందుకని గుమ్మడికాయ కొడితే మేకను లేదా ఏటని బలిచ్చిన దాంతో సమానం అన్నట్టు. అందుకే అందరు గుమ్మడికాయలతోటి అలా కొట్టడం జరుగుతుంది. సండే ఆఫ్టర్నూన్ తేరాము, అందుకని టెంపుల్ అనేది క్లోజ్ ఉంది. మాకు తెలియక మేము సండే ఈవినింగ్ పిల్లలను తీసుకొని వెళ్ళాం. చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అమ్మవారిని చూసి అనుకొని, బట్ బయట నుండే దండం పెట్టుకోవాల్సి వచ్చింది. అది అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ. పక్కనున్న టెంపుల్ అండి ఇది, అది కూడా క్లోజే ఉంది. ఇక్కడ కూడా మేము బయట నుండే దర్శనం చేసుకోవడం జరిగింది. అంటే దేవుడికి దండం పెట్టుకున్నాం. దర్శనం అంటే మళ్ళీ అంటే క్లోజ్ ఉన్నాక ఎలా చేసుకున్నారని ఒక డౌట్ ఉంటుంది. దండం పెట్టుకున్నాము. సత్యనారాయణ స్వామి అండ్ నరసింహస్వామి చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కథపీటలు చూడండి ఎన్ని ఉన్నాయో. కథ చెప్పేటట్టున్నారు ఇక్కడ, అంటే చెప్పించుకునే వాళ్ళకి మంచి కథ కూడా చెప్పించుకోవచ్చు. చాలా చాలా పీస్ఫుల్గా ఉన్నదండి. కాకపోతే ఎవరు లేరు, మాకు తెలియదు కాబట్టి మేము ఈవినింగ్ వెళ్ళాం. మార్నింగ్ వెళ్తే ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు పిల్లలు కూడా అమ్మవారితో దర్శనం చేసుకున్నందుకు. మాలాగా తెలియకుండా వచ్చిన వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక 3 ఫ్యామిలీస్. నవగ్రహాలు అండి ఇవి. చాలాసేపు మేము అక్కడే స్పెండ్ చేసాము. ఒక 1 అవర్ వరకు అక్కడే ఉన్నాము. పిల్లలైతే బాగా ఆడుకున్నారు కాసేపు. అలాగే అమ్మవారికి దండం పెట్టుకోవడం, కాసేపు మంచిగా పీస్ఫుల్గా చుట్టుముట్టు తిరిగి చూడడం. అలాగా తెలియకుండా వచ్చిన ఫ్యామిలీలు అండి వీళ్ళు. పిల్లలైతే బాగా ఆడుకున్నారు. అలాగే నేను చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ తిరిగాను. అలాగే అమ్మవారికి చూడండి ఎన్ని ముడుపులు కట్టారు. అమ్మవారు ఏది మొక్కుతో అది ఇస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ఒక వాటర్ ట్యాంక్ ఉంది. అలాగే నేను ప్రదక్షిణలు చేసుకుంటూ తిరిగాను, దండం పెట్టుకున్నాను. ఎంతో మంచిగా అనిపించింది. అలాగే టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మాకు తెలియకుండా మేము వెళ్ళాము. అంటే మా ఇంటి దగ్గర నుండి ఒక 1/2 అవర్ జర్నీ. ఆల్ డేస్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటాయంట. ఓన్లీ ట్యూస్డే, మంగళవారం రోజు మాత్రమే ఈవినింగ్ వరకు టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుందంట. మేము దేవుడికి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ తీసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి కాసేపు కళ్ళు మూసుకొని స్నానం చేసి ఎంతో మంచిగా అనిపించింది. బట్ అమ్మవారిని చూడలేదు. చిన్న డిసప్పాయింట్ అయితే ఉన్నది. బట్ మీరు కానీ ఎప్పుడు సండే ప్లాన్ చేసిన, వీకెండ్స్ పిల్లలతో ప్లాన్ చేస్తే మాత్రం మార్నింగ్ టైమే వెళ్ళండి. ఈవినింగ్ టైం మాత్రం ప్లాన్ చేయకండి సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్